తన స్వప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ను ముంచేయాలని గౌతమ్ అదానీ డిసైడ్ అయ్యారు. కృష్ణపట్నం పోర్ట్ ను పూర్తిగా నాశనం చేస్తున్నారు. ఈ క్రమంలో కంటైనర్ టెర్మినల్ అక్కడి నుంచి తరలిపోయే ప్రక్రియకు గత జగన్ ప్రభుత్వం సహకరించింది. ఇది ముమ్మాటికి ద్రోహమేనంటున్నాయి కూటమి పార్టీలు. జగన్ పగలు ప్రతీకారాల పుణ్యమా అని లక్షలాది మంది ఉపాధికి తీవ్ర గండిపడింది. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కృష్ణపట్నం పోర్టును ఆయన ప్రియమిత్రుడు అదానికి కట్టబెట్టేంత వరకు నిద్రపోలేదు. ఏడాదికి 6 లక్షల కంటైనర్ల ఎగుమతులు దిగుమతులతో కళకళ్లాడిన పోర్టుని అదానీ కంపెనీ నాశనం చేసింది. ప్రస్తుతం సర్వేపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలన్నీ ఏకమై పోర్టు కోసం ఉద్యమం చేస్తూనే ఉన్నాయి. అదానీ కంపెనీ కృష్ణపట్నం పోర్టులో సాగిస్తున్న అరాచక పర్వంపై ఏబిఎన్ స్పాట్లైట్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 2008వ సంవత్సరం జూలై 17న పోర్టు ప్రారంభమైంది. యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ ఈ పోర్టుని జాతికి అంకితం చేశారు. పోర్టు స్థాపన వెనక సివిఆర్ గ్రూప్ చైర్మన్ చింతా విశ్వేశ్వరరావు కృషి నిరూపమానం. ఎటు చూసిన ఇసుక దిబ్బలు, సవక తోటలు, మత్స్యకారుల చిన్నపాటి గుడిసెలు, అక్కడక్కడ తాటి చెట్లు, హోరెత్తే సముద్రం, ఆ సముద్రంలో కలిసే కాలువలు, తీరం వెంబడి నాటు పడవలు, దూరంగా దారి డొంకాలేని లైట్ హౌస్, ఇలా కనీసం తినడానికి తిండి, తాగడానికి పచ్చి మంచినీళ్లు కూడా దొరకని ప్రాంతం అది. చింతా విశ్వేశ్వరరావు మొదట ఆ ప్రాంతాన్ని చూడగానే అద్భుతమైన పోర్టు నిర్మించవచ్చని, ఆ పోర్టుని ప్రపంచంలోనే ఓ గొప్ప పోర్టుగా తీర్చిదిద్దవచ్చని భావించారు. ఆ దిశగా అడుగులు వేశారు. ప్రభుత్వంతో కలిసి ప్రైవేట్ భాగస్వామ్యంతో పోర్టు నిర్మాణానికి ముందుకొచ్చారు. సివిఆర్ గ్రూప్ కి అధినేత అయిన ఈ ప్రాంతంలో నాటు పడవల్లో తిరిగేవారు. మత్స్యకారుల ఇళ్లలోనే భోజనాలు చేసేవారు. మొదట్లో ఆ ప్రాంతంలోని పలు గ్రామాల వారు పోర్టు ఏర్పాటుకి అంగీకరించలేదు. విశ్వేశ్వరరావు ఊరూరా తిరిగి ప్రజలకి పరిస్థితులు వివరించి ఒప్పించారు. అక్కడి వారందరి బాధ్యతని ఆయన తీసుకున్నారు. ఆయన హామీతో 7 గ్రామాల వారు ఖాళీ చేసి వెళ్లిపోయారు. 2600 ఎకరాల భూములని పోర్టు నిర్మాణం కోసం అప్పగించారు. చుట్టుపక్కల గ్రామాల వారు పరిశ్రమల ఏర్పాటు కోసం మరో 6000 ఎకరాల భూములిచ్చారు. కృష్ణపట్నం పోర్టు నిర్మాణాన్ని సివిఆర్ కి చెందిన నవయుగ కంపెనీ చేపట్టింది. నిర్మాణ సమయం నుంచి స్థానికులకు పనులు కల్పించారు. వేలాది మందికి ఉద్యోగాలిచ్చారు. ఆయా గ్రామాల్లో ఏ ఇంట్లో ఏ కార్యం జరిగినా ఆర్థిక సహాయం అందించేవారు. వేల సంఖ్యలో విశాలంగా ఇళ్లు నిర్మించి ఇచ్చారు. యువతకి పెద్ద ఎత్తున ఉపాధి శిక్షణనిచ్చి ఉపాధి చూపారు. హైదరాబాద్, చెన్నై వంటి మహానగరాల నుంచి వైద్యులని రప్పించి ఆస్పత్రులు నిర్వహించేవారు. పోర్టులో పనిచేసే వారందరికీ ప్రతిరోజు ఉచితంగా భోజనం అందించేవారు. నవనీత పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకి భోజన, వసతి సదుపాయంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యని అందించారు. ఇలా విశ్వేశ్వరరావు తానిచ్చిన మాట మేరకు ఆ ఊళ్లకి మానవత్వంతో ఎన్నెన్నో చేశారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా మనకి పోర్టోళ్లు ఉన్నారనే భరోసా కల్పించారు. సిఎస్ఆర్ ఫండ్స్ తో నెల్లూరు ప్రాంతంలోనూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అదానీ కంపెనీ కనీసం ₹1 కూడా విదల్చడం లేదు. 14 పోర్టులు నిర్వహిస్తున్నా ఎవరికీ కనీసం పట్టెడన్నం పెట్టే మంచి గుణం లేదు. పోర్టు ప్రారంభం నాటి నుంచి అంచెలంచెలుగా అనూహ్యంగా అభివృద్ధి చెందింది. ఐరన్ ఓర్ ఎగుమతి, బొగ్గు దిగుమతితో ఆరంభమై ఆసియాలోనే గొప్ప పోర్టుగా ఎదిగింది. ఎండి చింతా శశిధర్, సీఈఓ అనిల్ ఎండ్లూరి సారథ్యంలో ఎన్నెన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. అతి తక్కువ ఖర్చుతో పోర్టు నుంచి ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉండటంతో అంతర్జాతీయంగా కస్టమర్ల సంఖ్య పెరిగింది. శ్రీలంకలోని కొలంబో పోర్టుకి మన దేశంతో పాటు ఇతర దేశాల నుంచి షిప్పులు అధికంగా వెళుతూ ఉంటాయి. ఏ దేశానికి వెళ్లాల్సిన కంటైనర్లని ఆయా షిప్పులు వెజల్స్ లో లోడ్ చేస్తూ ఉంటారు. కొలంబో ఓ హబ్ గా మారింది. అయితే కృష్ణపట్నం పోర్టులో సముద్రం లోతు ఎక్కువ కావటం, ఊహించినంత త్వరగా బెర్తుల ఏర్పాటు, లోడింగ్, అన్లోడింగ్ జరుగుతూ ఉండటంతో ప్రపంచంలోనే అతిపెద్ద వెజల్స్ సైతం రావటం ఆరంభించాయి. తూర్పు తీరంలోని కలకత్తా, హల్దియా, పారాదీప్, వైజాగ్, కాకినాడ పోర్టులతో పాటు బంగ్లాదేశ్ దేశంలోని పోర్టుల నుంచి షిప్పులు, వెజల్స్ వస్తూ కృష్ణపట్నం పోర్టు సెంటర్ పాయింట్ గా మారింది. ఆసియా, యూరప్, దుబాయ్ దేశాలకి పెద్ద ఎత్తున సముద్ర మార్గాన రవాణా సుగమం అయింది.
ప్రపంచంలోనే అతిపెద్ద షిప్పింగ్ కంపెనీలు మార్క్స్, హుండై, హపాగ్, ఎవర్ గ్రీన్, ONE, ZIM, CMA, CGM, కాస్కో వంటి వాటితో పాటు యూనిఫీడర్, సీమాటెక్ వంటి అనేక కంపెనీలు ఆపరేషన్ చేస్తుండేవి. పోర్టు ద్వారా ఎక్కువగా బియ్యం, పొగాకు, గ్రానైట్ స్లాబ్లు, రఫ్ బ్లాక్స్, పాలిష్డ్ స్లాబ్లు, మిరప, మినరల్స్, ఫ్లై యాష్, సీ ఫుడ్స్ వంటివి ఎగుమతి అవుతుండేవి. సోలార్ ప్యానెల్స్, ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకి అవసరమైన స్పేర్ పార్ట్లు, న్యూస్ ప్రింట్ రోల్స్, ఫర్నిచర్, ఫుడ్ ఐటమ్స్, ట్రేడ్ ఐటమ్స్, సిరమిక్, ఫ్యాబ్రిక్, మిషనరీ, నిర్మాణాలకి అవసరమైన మెటీరియల్ వంటివి దిగుమతయ్యేవి.